వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ టోర్నీలో కీలక మ్యాచ్ జరగబోతుంది ఈ రోజు. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతుంది. వరుస ఓటములతో ఇప్పటికే ఢీరాలో పడింది రాజస్థాన్ టీం. ఇవాల్టి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ పైనే ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ ఆశలు పెట్టుకున్న వైనాన్ని మనం గమనిస్తున్నాం. మరోవైపు టాప్ 4 పై కన్నేసింది గుజరాత్ టైటాన్స్. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో మాత్రం జోరు మీద గుజరాత్ టీం కనబడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. సో మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించిన తర్వాత ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో రెండు టీంల యొక్క బలాబలాలు, ప్రీవియస్ లో ఆడినటువంటి మ్యాచెస్ కానివ్వండి, ప్రీవియస్ లో విన్ అయినటువంటి లిస్ట్ అట్ ద సేమ్ టైం పాయింట్ల పట్టికలో ఒకేలా కనబడుతున్నాయి, ఒక్క రన్ రేట్ మినహా. సో ఇలాంటి పరిస్థితుల్లో టాప్ 4 పైనే ఇటువైపు గుజరాత్, అటువైపు రాజస్థాన్ రెండు కన్నేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు కూడా లేదు. పాయింట్ల పట్టికలో కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ మీద ప్రధానంగా పిచ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అట్ ద సేమ్ టైం ఏ టీం యొక్క బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం జరిగేటువంటి మ్యాచ్ మీద విన్ అయినటువంటి టీం టాప్ 4 లో ఉండేటువంటి అవకాశం కనబడుతుందా? గుజరాత్ తో పాటుగా రాజస్థాన్ రెండు కూడా గెలిచినటువంటి మ్యాచ్, ఓడిపోయినటువంటి మ్యాచ్లు, ఆడినటువంటి మ్యాచ్లు సేమ్ కనబడుతున్నటువంటి పరిస్థితి, కేవలం ఒక్క రన్ రేట్ మినహా. సో ఇదే అంశం పైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు నమస్తే. ఓవరాల్ గా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ అదేవిధంగా గుజరాత్ టీంలు సో గెలుపు మీద మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నటువంటి వైనం కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా పిచ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు పిచ్ కి సంబంధించి ఇది కంప్లీట్ గా అంటే గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరిగేటువంటి పిచ్ ఏదైతే ఉందో జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం లో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గానీ మనం చూడొచ్చు. ముఖ్యంగా పవర్ ప్లే లో భారీగా పరుగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం పవర్ ప్లే లో భారీగా పరుగులు చేయొచ్చు. అలాగే చేజింగ్ కూడా ఇది పిచ్ కంప్లీట్ గా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంత మంచు ప్రభావం కూడా ఈ పిచ్ మీద ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళైతే మనం భారీ స్కోర్ అయితే పిచ్ మీద నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రాజస్థాన్ ఓపెనింగ్ ద్వయం ఏదైతే ఉందో యశస్వి జైస్వాల్ గానీ, అలాగే అతను వైభవ్ సూర్యవంశీ గానీ, వీళ్ళిద్దరూ కొంత తడబడుతున్నారు. కానీ అయితే గత 1-2 మ్యాచ్లు వీళ్ళిద్దరు తడబడినటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఈ మ్యాచ్ లో కనుక వీళ్ళు నిలబడి రాణించగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది పిచ్ మీద. అయితే గుజరాత్ బౌలింగ్ అనేది రాజస్థాన్ కు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది పవర్ ప్లే లో. ముఖ్యంగా కగీసో రబాడా గానీ, మహమ్మద్ సిరాజ్ గానీ, వీళ్ళ బౌలింగ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది. కాబట్టి అది ఎంతవరకు వీళ్ళు తట్టుకుని నిలబడతారు అనేది కూడా చూడాలి. సో రెండు వెంకట్ గారు టాప్ 4 లో ఈ రెండు టీంలలో ఏది వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఈ రోజు జరిగిన రాజస్థాన్ కే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. టాప్ 4 లో ఉండేటువంటి రాజస్థాన్, పంజాబ్, అలాగే కొంత ఆర్సీబీ గానీ ఈ జట్లో ఎక్కువగా ఛాన్స్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మరి అంటే గుజరాత్ కూడా కొంత అవకాశాలు ఉన్నప్పటికీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఎందుకు గుజరాత్ ఈ రోజు జరిగేటువంటి దాంట్లో టాప్ 4 మీద ఆశలు ఎందుకు పెట్టుకోకూడదు అంటారు? దాంట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఏమైనా కనబడుతున్నాయా, లేదా ప్రీవియస్ మ్యాచ్లతో పోల్చిన సేమ్ రాజస్థాన్ టైప్లోనే కనబడుతుంది? 10 మ్యాచ్లలో 6 మ్యాచ్లలో విజయం సాధించి అయితే ఇక్కడ గుజరాత్ కంటే కూడా టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ గానీ, పంజాబ్ గానీ, ఆర్సీబీ గానీ, రాజస్థాన్ గానీ వీళ్ళు చాలా బలంగా కనపడుతున్నారు. వీళ్ళకే ఎక్కువ అంటే వీళ్ళు లీగ్ దశలో సాధించినటువంటి విజయాలు గానీ, ఇప్పుడు తదుపరి జరగబోయేటువంటి మ్యాచ్లకు సంబంధించి కానీ కొంత ఉత్కంఠ అయితే కనపడుతుంది. కాబట్టి వీళ్ళే టాప్ 4 లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇక గుజరాత్ కి సంబంధించి బ్యాటింగ్ ఆర్డర్ లో ఒకళ్ళిద్దరి మీద తప్ప వాళ్ళు పెద్దగా అంటే ఒకళ్ళిద్దరి మీద ఆధారపడటం మినహా మిగిలిన ఆర్డర్ కానీ వీళ్ళెవరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు అనేటువంటిది ప్రధాన విమర్శ. అలాగే రాహుల్ తెవాటియా లాంటి అంటే యూజ్లెస్ ప్లేయర్స్ అని అంటారు కదా కొంతమందిని, మనం సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూస్తున్నాం, యూజ్లెస్ ప్లేయర్స్, వీళ్ళ వల్ల ఉపయోగం లేదని. అలాంటి ప్లేయర్స్ లో అతను రాహుల్ తెవాటియా కూడా ఉంటాడు. కాబట్టి అటువంటి ప్లేయర్స్ ని కనుక పక్కన పెట్టి మంచి ఆల్రౌండర్ ని కనుక ఆ స్థానంలో తీసుకుంటే గుజరాత్ కి చాలా వరకు ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఒకసారి మనం రాజస్థాన్ టీం ని పరిశీలిస్తే వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ దాని మీదే డిపెండ్ అయి ఉన్నటువంటి రాజస్థాన్ టీం కి ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు ప్రీవియస్ మ్యాచ్ తో పోలిస్తే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో? అయితే ఇక్కడ రాజస్థాన్ బ్యాటింగ్ చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనం వైభవ్ సూర్యవంశీ లేదంటే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. మిడిల్ ఆర్డర్ లో
డివాన్ ఫెరెరా ఆడుతున్నాడు, అలాగే యశస్వి జైస్వాల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు, ధ్రువ్ జురెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాగే రియాన్ పరాగ్ ఫామ్ లోకి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి షిమ్రాన్ హిట్మేర్ రూపంలో మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు. కాబట్టి దీనికి సంబంధించి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే రాజస్థాన్ బౌలింగ్ కూడా సందీప్ శర్మ గాని, బ్రిజేష్ గాని, అలాగే చూసుకుంటే మన ఇతను ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాని, అలాగే నాండ్రీ బర్గర్, సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రీ బర్గర్ గాని, వీళ్ళందరూ, అలాగే స్పిన్ కి సంబంధించి రవి బిష్ణోయ్ గాని, వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ రాజస్థాన్ టీం అనేది చాలా బ్యాలెన్స్డ్ గా కనపడుతుంది. ఈ రోజు అయితే వాళ్ళకే విజయ అవకాశాలు ఉన్నాయనేది అయితే చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ గుజరాత్ గెలిస్తే సో టాప్ 4 లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే మైనస్లలో రన్ రేట్ కనబడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఇది ఈక్వేషన్ ప్రకారం ఎలా చూడొచ్చు? అయితే ఇక్కడ టాప్ 4 కి ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ టాప్ 4 కి ప్లేసులు కూడా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే SRH, RCB, అలాగే ఇప్పుడు పంజాబ్ గానీ, లేదంటే రాజస్థాన్ గానీ, వీళ్ళ నలుగురు ప్రదర్శన అనేది బాగుంది. సో గుజరాత్ అంత టాప్ 4 లోకి వెళ్ళేటువంటి ప్లే ఆఫ్స్ కి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా తక్కువగానే ఉన్నాయి అనేటువంటి మాట కూడా వినపడుతుంది. మరి చూడాలి, ఇంకా వాళ్ళు దాదాపు 3-4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి 3-4 మ్యాచ్ల్లో ఇతర జట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది మనకి తదుపరి మ్యాచ్ లో ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ రోజు విన్ అయ్యేటువంటి టీం అయితే రాజస్థాన్ అంటున్నారు. మీరు స్కోర్ ఎంత వరకు ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఈ రోజు అంటే 200 పైగానే స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి పిచ్ కండిషన్ బట్టి. అయితే పవర్ ప్లే లో ఎన్ని పరుగులు చేయగలుగుతారు, ముఖ్యంగా ఓపెనర్లు ఎంతవరకు రాణించగలుగుతారు అనే దాని మీదనే విజయ అవకాశాలు అనేది ఏ జట్టుకైనా సరే ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుజరాత్ ఓపెనర్లే కొంత బలహీనంగా కనపడుతున్నారు కంపేర్ టు రాజస్థాన్. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద IPL టోర్నీలో ఈ రోజు కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతుంది. వరుస ఓటములతో ఇప్పటికే రాజస్థాన్ టీం ఢీలా పడి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇవాల్టి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ పైన రాజస్థాన్ ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు టాప్ 4 పైన కన్నేసింది గుజరాత్ టైటాన్స్. ఇప్పటికే మైనస్లలో కొనసాగుతున్నటువంటి గుజరాత్ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఒకవేళ విన్ సాధిస్తే సో టాప్ 4 లో ఉండడం దానిపైన కూడా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో మాత్రం జోరు మీద గుజరాత్ టైటాన్స్ కనబడుతున్నాయి. సో ఈ రోజు జరిగేటువంటి కీలకమైనటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తన సొంత గడ్డ పైన గుజరాత్ టీమ్ తో పోటీ పడబోతుంది. అయితే ప్రీవియస్ గా జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో కూడా ఆల్మోస్ట్ 3 మ్యాచ్ల్లో రాజస్థాన్ ఓటమి పాలైంది. ఇవాళ జరిగేటువంటి మ్యాచ్ లో గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ కు వెళ్లడం మరింత సులభం అవుతుందనేటువంటి ధీమాలో కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చూడాలి, 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఓడిపోతుంది. కాబట్టి రానున్నటువంటి మ్యాచ్లు మరింత కఠినతరంగా కష్టతరంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి రాజస్థాన్ కు ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం చాలా కీలకంగా మారాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ మే 17వ తేదీన ఉంది. కాబట్టి సో చాలా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో పాయింట్ల పట్టికలో కూడా భారీగా మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ పైన ఒత్తిడి భారీగా పెరిగేటువంటి అవకాశమే కనబడుతుంది. ఒకవేళ ఈ భారీగా పెరిగేటువంటి ఒత్తిడితో గెలుపోటమిల మీదుగా కూడా ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. సో చూడాలి, ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఏ టీం విన్ కాబోతుంది. ప్రధానంగా విశ్లేషకులు అయితే రాజస్థాన్ పైన ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాయంత్రం వరకు రాజస్థాన్ తన సొంత గడ్డ పైన విజయం సాధించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా అవుతుందా, లేదా గుజరాత్ ఏదైనా మైనస్ లో నుంచి మళ్ళీ ప్లేస్లలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో మాత్రం టాప్ 4 లో ఉండేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లు, గెలుపొందినటువంటి మ్యాచ్లు, ఓడిపోయినటువంటి మ్యాచ్లలో 2 టీంలు కూడా సేమ్ కనబడుతున్నాయి. ఒక్క గుజరాత్ మైనస్లలో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి తప్ప. చూడాలి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయి.